మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి, మాజీ మంత్రి గుండా అప్పల్ సూర్యనారాయణ దంపతుల రాజకీయ ప్రయాణం టీడీపీతోనే కొనసాగుతుందని శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి గుండు శంకర్ అన్నారు. మరో 3 రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన ప్రచారం దూకుడు పెంచారు. ఈ సందర్భంగా స్టార్ 19 ప్రతినిధి శ్రీరామ్ కుమార్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆసక్తి గల అంశాలు మీరే చూడండి. మంచిగా ఓడిపోవట్లేదు. అలాగని రాజకీయంలో ఇంట్లో ఫ్యామిలీస్ ఉన్నంత మాత్రమే ఇంట్రెస్ట్ ఉండాలని లేదు, కానీ చాలామందికి అలాగ ఇంట్రెస్ట్ లేదు. కానీ నాకేంటంటే పొలిటికల్గా చిన్నప్పటి నుండి నాకు అది ఒక ప్యాషన్ అయిపోయింది. ప్రజలకి అంటే మానవ సేవే మాధవ సేవ అనేది నాకు అయింది. అయితే మనం ప్రజలకి పూర్తిగా న్యాయం చేయాలి అని అంటే పొలిటికల్గా మనకు పదవులు అవసరం. ఒట్టి సేవ చేస్తే ఎంత చేసినా అనుకున్నట్టు చేయలేం, మౌలిక వసతులు కల్పన గట్రా చేయలేం. అందుకు నేను ఇది కొనసాగిద్దామని మేము మా రాజకీయాల్లో వచ్చాం. మేము మా ఫాదర్ 14-19లో ఎంపీపీకి చేశారు. నేను అప్పుడు ఎంపీటీసీగా ఎక్కువ ఎంపీటీసీలు గెలాలి కనుక నేను పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది వేరే ఊర్లో. ఇప్పుడు కూడా సర్పంచ్గా ఇది కంటిన్యూషన్ ఆపకూడదు, కట్ అవ్వకూడదని మళ్ళీ నేనే పోటీ చేశాను. సర్పంచ్గా గెలిచాం. జిల్లా సర్పంచ్ సంఘం అధ్యక్షుడిగా చేస్తున్నాను. అయితే మీరు టీడీపీనే ఎంచుకోవడం గల కారణాలు ఏంటి? అంటే మా తాతయ్య గారు అప్పటి నుండి కూడా మేము యాంటీ కాంగ్రెస్, అప్పుడు స్వతంత్ర పార్టీ సింహ జగన్నాథం గారు వాళ్ళు ఫాలోవర్స్గా ఉండేవాళ్ళు. తర్వాత టీడీపీ వచ్చిన తర్వాత మేము తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి ఆ రోజు నుండి ఈ రోజు వరకు మేము పార్టీకి అంకిత భావంతో క్రమశిక్షణతో పార్టీ నిర్ణయాలకు నియమాలకు కట్టుబడి మేము పనిచేస్తున్నాం. వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు మీకు ఏ విధంగా మీరు తిప్పికొట్టి మీ వైపు మలుచుకునే విధంగా మీ ప్రణాళిక ఉంది? అంటే అమ్మ లక్ష్మీదేవి గారు కానీ మాజీ మంత్రివర్యులు గుండా అప్పల్ సూర్యనారాయణ గారు కానీ క్రియాశీలక రాజకీయాల నుండి మేము తప్పుకున్నట్లు వాళ్ళు ప్రకటించారే తప్ప తెలుగుదేశం నుండి వాళ్ళు వైదొలిగినట్టు ఎక్కడా చెప్పలేదు. టీడీపీ గెలుపు కారణంగా మీరు ప్రయత్నం చేస్తున్నారా? నాకు ఎవరు లేకపోవడం అంటే లేదండి. ఆమె వర్గం నా వర్గం మొత్తం అంతా తెలుగుదేశం కుటుంబ సభ్యులే. ఇద్దరు వెళ్ళిపోయారు అంతే వైసీపీకి. పట్టణం నుండి ఒకరు, గారి నుండి ఒకరు తప్పితే అందరూ నాతోనే ఉన్నారు. మత్స్యకార గ్రామాల్లో పట్టు ఉందా లేదనేది ఆ మత్స్యకార గ్రామం వెళ్తే తెలుస్తుంది. వత్సవలస పంచాయతీ పేర్లవానిపేట నేను ఒకరోజు చూడడానికి వెళ్ళాను. అది భూమి పుట్టినప్పటి నుండి ఎలాగ ఉంది ఇప్పటికీ అలాగే ఉంది. అక్కడ సముద్రం ఒడ్డున వాళ్ళకి 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ సముద్రం ఒడ్డు ఉంది. దానికి రహదారి లేదు. చేపలు ఎక్కువ పడినా మోసుకెళ్ళాలి పరిస్థితి. బళ్ళు వెళ్ళవు. అక్కడ ఎటువంటి షెడ్స్ లేవు, ఏమీ లేవు. తాగడానికి నీరు లేదు. వాళ్ళు 12-1 గంట అప్పుడు అది దిగినప్పుడు వాటర్ కావాలంటే వాళ్ళకి దొరకని పరిస్థితి. ఆ సందర్భంగా నాకు వాళ్ళు సముద్రం ఒడ్డున బోర్ కావాలంటే నేను వెళ్ళిన 4 రోజుల్లో బోర్ వేసి ఇచ్చాను. దాంతో నాకు వాళ్ళు జేజేలు పలుకుతున్నారు. అలాగే బందరవానిపేట వస్తే వాళ్ళకు బస్ షెడ్ కావాలన్నారు. ఎంపీ గారిని రిక్వెస్ట్ చేసి ఎంపీ లాడ్ నిధుల ద్వారా అక్కడ బస్ షెడ్ ఏర్పాటు చేసాం. ఇక నా పీజీపేట, కుందువానిపేట అంటే నా సొంత మండలాల్లో గ్రామాలు. అలాగే ఎటు చూసినా నాకు అన్ని విలేజ్లతో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ఉంది. బందరవానిపేటలో ఒక 2 బోట్లు పడి చనిపోతే అలాగే వెంటనే నేను కొంత ఆర్థిక సాయం ఇవ్వడం జరిగింది. మళ్ళీ అవతల 1 వీక్ మరొక ఆయన చనిపోతే అతనికి కూడా ఇవ్వడం జరిగింది. సో నాకు మత్స్యకారులు అందరూ వలసలు ఆపాలి, వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయని గుజరాత్ అలాగే కేరళ వెళ్లకుండా వలసలు ఆపి వాళ్ళకి మినీ జట్టీలు నిర్మాణం చేయాలని వాళ్ళ కోరిక మేరకు నేను మాట ఇచ్చాను. మొన్న మహిళల మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు వస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడికి నేను రాసి ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు దాన్ని మైక్లో మీటింగ్లో చెప్పారు కూడా, మీకు రేపు రాబోయే రోజుల్లో మినీ జట్టీలు ఏర్పాటు చేసి మీ వలసలు ఆపుతామని చెప్పడం జరిగింది. సో ఇవన్నీ మత్స్యకారులు ఇప్పుడు పరిగణిస్తారు. నాకు షిప్పుల్లో నుండి కూడా సీమెన్స్, మత్స్యకారుల ప్రాంతం నుండి ఎక్కువ మంది సీమెన్స్ ఉన్నారు. షిప్పుల నుండి కూడా నాకు ఫోన్ చేసి వాట్సాప్ కాల్లో మాట్లాడిన సందర్భాలు కోకొల్లాలు. ఎందుకంటే వాళ్ళు వాట్సాప్ గ్రూపుల్లో అన్నీ చూస్తున్నారు కనుక. సో ఇక్కడున్న మత్స్యకార గ్రామ వాసులు కానీ ఆ బయట ఉన్న వాళ్ళు కానీ అందరూ కూడా నన్ను పూర్తిగా ఆశీర్వదిస్తున్నారు. నాకు పట్టలేదన్నాం. ఇది వైసీపీ నాయకుల అవాస్తవ ప్రలాపనలు ప్రచారం. సూపర్ 6లో
భాగంగా మాకు రైతు భరోసా 20,000 ఇస్తామని చెప్పాము. అదే కాకుండా రైతులందరికీ మేము ఇన్ టైంలో ఇన్పుట్ సబ్సిడీలు ఇవ్వడం, విత్తనాలు ఇవ్వడం, నాణ్యమైన విత్తనాలు ఇవ్వడం, కొనుగోలు, ఎరువులు సక్రమంగా అందించడం, సాగునీరు అందించడం, ఇవన్నీ చేస్తామని అదనంగా మేము హామీ ఇవ్వడం జరిగింది. ఇక సూపర్ 6లో భాగంగా నిరుద్యోగులు విపరీతంగా పెరిగిపోయారు. ఆ నిరుద్యోగులందరికీ 20 లక్షలు ఉద్యోగ రూపకల్పన జరిగింది. ఒకవేళ లేట్ అయితే నిరుద్యోగ భృతి 3,000 ఇస్తామని చెప్పడం జరిగింది. ఇక మహిళల పక్షపాతి అయినటువంటి చంద్రబాబు మహిళల కోసం ఉచితంగా గ్యాసు 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని చెప్పారు. మళ్ళీ మహిళలందరూ ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం వాళ్ళకి ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఆసరా 18,000 ఏదైతే ఇస్తున్నారో అది ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమంది మహిళలకి పసుపు కుంకుమ మాదిరిగా 1,500 నెలకి పెన్షన్ మాదిరిగా వాళ్ళకి వేయడం జరుగుతుంది. ఇంకా తల్లికి వందనం పేరుతో పిల్లలందరూ స్కూల్కి వెళ్ళినట్లయితే 3 పిల్లలు ఉంటే 45,000, 2 పిల్లలు ఉంటే 30,000, ఒక పిల్లడు ఉంటే 15,000 లెక్కన మేము వేస్తామని స్పష్టంగా మా మేనిఫెస్టోలో కూడా పొందుపరచడం జరిగింది. సూపర్ 6 బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీలో కూడా మేము తెలియజేయడం జరిగింది. సంబంధించి మీ తాలూకా మీకు వచ్చినట్టు స్పందన చెప్పగలరా? శ్రీకాకుళం అర్బన్ ప్రజలు మొదట్లో కొంచెం ఈయన ఎవరు ఏంటి ఎక్కడి నుండి వచ్చాడని అనుకున్నారు. తర్వాత మొదట 6 నెలలకే నా తాలూకా వర్క్ని, నా తాలూకా ప్రవర్తనని, క్రమశిక్షణని చూసి ఈరోజు IVRS ద్వారా కూడా నన్ను బ్రహ్మరథం పట్టి నాకు ఎంతో తోడ్పాటు ఇచ్చారు అర్బన్ ప్రజలు. అలాగే నేను కూడా అన్నా క్యాంటీన్ పెట్టి ఈ రోజుకి 370 రోజులు పైచిలుకు అవుతుంది. మేము గ్రాండ్ సక్సెస్ఫుల్గా 385 రోజులు దగ్గర అవుతుంది సక్సెస్ఫుల్గా అన్నా క్యాంటీన్ రన్ చేసాం. అలాగే వినాయకుడు మట్టి విగ్రహాలు 20,000 మట్టి విగ్రహాలు లాస్ట్ టైం పంచాం. వినాయకుడు వ్రతకల్పం బుక్కులు గట్ట అంతకుముందు 10,000 పంచాం. అలాగే రంజాన్ తోఫా అని చెప్పి అందరికీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇచ్చినవి ఈ ముఖ్యమంత్రి ఆపిస్తే దాన్ని కంటిన్యూ చేసాం. 2 ఇయర్స్గా టీచర్స్ అందరికీ సన్మానం చేయాలని టీచర్ డే రోజు ఫెలిసిటేషన్ చేసాం. అలాగని ఓన్లీ గవర్నమెంట్ టీచర్ కాదు, ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు చేయకూడదు అని చెప్పి వాళ్ళకు కూడా సన్మానం చేయడం. అలాగే క్రిస్టియన్స్కి మేము క్రిస్మస్ సందర్భంగా సన్మానించి వాళ్ళకి బట్టలు పెట్టడం జరిగింది. అలాగే రంజాన్ తోఫా అతి నిరుపేదలైన వాళ్ళకి రంజాన్ తోఫా ఇస్తూ వాళ్ళకి సహకారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా అన్ని వర్గాల వారికి ఏదో నా వంతు కృషి చేస్తూ ఒక నమ్మకాన్ని నేను ఇవ్వగలిగింది కనుక అర్బన్ వాటర్స్ అంతా నాతోనే ఉన్నారని నేను చెప్తున్నాను. ఓకే, బాగానే ఉంది సార్, అన్నీ బాగానే చెప్పారు. నేనేమంటానంటే రానున్న ఎన్నికల్లో ఓటర్లకి మీరు ఇచ్చినటువంటి సందేశం ఏంటి? నేను శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజానీకానికి ఒకటే కోరుకుంటున్నాను. గత 5 సంవత్సరాల్లో నియోజకవర్గం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. నాకు ఇష్టం లేదు జగన్మోహన్ రెడ్డి ప్రోద్బలంతో నేను పోటీ చేస్తాననే వ్యక్తి కావాలా, నన్ను గెలిపిస్తే 20 సంవత్సరాలు మీకోసం పాటుపడతాననే వ్యక్తి కావాలనేది మీరు విజ్ఞతతో ఆలోచించి నాకు ఈ 5 రోజులు కష్టపడి ఎమ్మెల్యేగా గెలిపిస్తే నేను 20 సంవత్సరాలు ఈ నియోజకవర్గం కోసం, ఈ ప్రజల కోసం పాటుపడతానని తెలియజేసుకుంటూ ఏదైతే స్టేడియం ఉందో అది ఇమ్మీడియట్గా కంప్లీట్ చేయిస్తాను. అలాగే ఆమ్దాల వలసకి వెళ్ళే రోడ్డుని బాగు చేయిస్తాను. అలాగే పట్టణంలో మురికి నీరు వెళ్ళక అప్పుడు బ్రిటిష్ నాటి కాలం నాటి డ్రైనేజ్ సిస్టమ్ ఉంది, దాన్ని మళ్ళీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ పెట్టి ఈవెన్ నగర శివారు కాలనీల్లో కూడా ఏదైతే ఈ మురుగునీటి సమస్య ఉందో దీన్ని కాలువలు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాను. పట్టణం అంతా లో వోల్టేజ్ సమస్య ఉంది, దాన్ని అధిగమించడానికి కృషి చేస్తాను. అలాగే పట్టణ ప్రజలకి ట్రాఫిక్ సమస్య ఉంది, దాన్ని ఒకటి బాగు చేయడానికి కృషి చేస్తాను. అలాగే మురుగునీరు శుద్ధి చేసి నదిలోకి వదలాలి, ఆ ప్లాంట్ అయిపోయింది, దాన్ని క్లియర్ చేస్తూ ఆహ్లాదకరంగా ప్రజలు కూర్చొని సేద తీరడానికి సరైన పార్కులు లేవు కనుక వాటిని కూడా ఏర్పాటు చేయడానికి నేను కృషి చేస్తాను. సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేటట్టు కూడా నేను కృషి చేస్తానని కూడా తెలియజేసుకుంటూ యువకుడినైన నన్ను, అంకిత భావంతో పనిచేస్తున్న నన్ను ప్రజలందరూ దీవించి ఆశీర్వదించి నాకు ఒక ఛాన్స్ ఇచ్చి ఎమ్మెల్యే అభ్యర్థిగా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని నేను కోరుకుంటున్నాను. ఓకే, శ్రీకాకుళం ఓటర్ల
శ్రీకాకుళం వాటర్ తాలూకా సమస్యలు ప్రతివి కూడా మేము ఇప్పటికే గుర్తించామన్నారు. అదేవిధంగా ఇప్పటి వరకు అనేకమైన సేవా కార్యక్రమం చేయడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో తను గెలిపించినట్లయితే మరింత అంకిత భావంతో పనిచేసి ప్రజలకి తనేంటో నిరూపించుకున్నానని గొండి శంకర్ గారు తెలియజేశారు.